శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. చాలా కాలం తర్వాత మళ్ళీ జూలై నెల వారఫలాలతోటి తిరిగి వారఫలాలు ప్రారంభించే అవకాశం కలిగించినందుకు మీ ఆదరణకు అభిమానానికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారం వారఫలాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అనేటటువంటివి లాభించేటటువంటి విధానంలోనూ కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునేటటువంటి దానికి ఆలోచన దృక్పథంతో ముందుకు పెడతారు. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ఈ వారం మీరు పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి మాటలు లేవు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ వృత్తిపరంగా కానీ సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి వ్యక్తులుగా ఒక అద్భుతమైనటువంటి ముద్ర వేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కానీ బంధుమిత్రుల సంబంధ బాంధవ్యాల వ్యవహారంలో కానీ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క సంతానం నుంచి శుభ వార్తలు వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహితులతోటి సన్నిహితులతోటి చాలా సరదాగా కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తొలగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, శక్తివంతంగా తయారయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ వారం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో గురువుల మీద ఆసక్తి పెరగడం, గురువులు చెప్పేటటువంటి విధి విధానాలను ఆచరణ మార్గంగా చూపించడం అనేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక ప్రణాళికలు అనేటటువంటివి వేసుకోవడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తల నిమిత్తంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం వలన మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం మీకు ఇంకా మంచి ఫలితాలను పొందడానికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి గోశాల యందు ఏదైనా గోసేవ నిమిత్తంగా ఏదైనా ద్రవ్యాన్ని ఇవ్వడం కానీ లేదా గోసేవ చేయడం వలన కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.